గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోలేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 250 గజాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభను నిర్వహించారు. ఈ మేరకు ముందుగా పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమ కళాకారులతో పాటలు పాడుతూ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాలను ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు ఉద్యమ జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తెలంగాణ ఉద్యమకారులకు మంచి రోజులు వచ్చాయని భావించారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమ నాయకుడిని అని చెప్పుకున్న కేసీఆర్ ఉద్యమకారులను ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఐలయ్య గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఉద్యమకారుల రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతా సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ సదస్సు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం కృషి చేసిన సందర్భంగా 6 గ్యారంటీ హామీలలో అమలు చేయడం కోసం ఉద్యమకారులకి 250 గజాల స్థలాన్ని పెన్షన్ని పెట్టి దాని అమలు కూడా ప్రారంభించినందుకు తెలంగాణ ప్రీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు 7వ తారీఖున పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రారంభించినాం. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం నిర్వహిస్తున్నాం. ఈరోజు పెద్దపల్లిలో ఉన్నది, తర్వాత మధ్యాహ్నము కరీంనగర్ పార్లమెంట్లో జరుగుతుంది. ఈరోజు పెద్దపల్లి సమావేశానికి వందలాది మంది ఉద్యమకారులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ఉద్యమకారులందరూ కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరుగుతున్నారంటే తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ యొక్క ఉద్యమకారుల సంక్షేమ పథకాల వల్ల ఈరోజు ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ బంధువుగా భావిస్తున్నారు. ఈరోజు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల మాట నోరెత్తని ఉద్యమ నాయకుడిగా చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారుల ద్రోహిగా మారితే ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమం గురించి ఆలోచించి ఉద్యమకారులకి 250 గజాల స్థలాన్ని ఇంటి స్థలాన్ని ప్రకటించడాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నాం. అనంతరం జరిగిన కృతజ్ఞతా సభలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమా శ్రీనివాసును ఉద్యమకారులు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి పిడుగు కృష్ణ ముద్రాజ్, జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ, నాయకులు అనుముల కళావతి, పరస స్వాతి, ఠాకూర్, లలితాదేవి, సందీప్, వల్లాల మల్లేష్, కుసుమ వెంకటేష్, రౌతు సందీప్, మామిడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.